చెప్తుంటే ఇలా మేము వెంబటే నేను ₹1,00,000 లోన్ తీసుకొని ఇంటి మీద పిరమిడ్ కట్టేశాను. మా వాళ్ళందరికీ పిచ్చి పట్టింది, ధ్యానం పిచ్చి పట్టింది, అప్పు చేసి ఇది చేస్తున్నాడు. ఇంటి మీద ఫ్లోర్ ఉన్నప్పుడు నాకు ఇలాగే ఉండేది, మా ఇల్లు ఇలాగే ఖాళీ ఉండేది, ఇలా చెట్లు ఉండేది చుట్టూ. కట్టేశాను, అద్భుతంగా కట్టేశాను. ఇక నెల నెల ప్రతి వాడు ప్రేమనాథ్ గారితో సహా అసలు ఏ మాస్టర్ని వదలకుండా మంత్రి నెలకు 200 మంది భోజనాలు పెట్టేసి నేనే పెట్టి చేశా. అప్పుడు విజయవాడలో ఒకే ఒక పిరమిడ్ ఉంది. అలాంటిది మనం పెట్టిన గత 5 సంవత్సరాల్లోనే 30 పిరమిడ్లు అయిపోయింది. విజయవాడలో 30 పిరమిడ్లు అయిపోయింది. టక అందరూ ఈ క్లాసు వెళ్ళాలి కదా, జ్ఞానం ఇస్తున్నాం కదా, మనం ప్రతి నెల జ్ఞానం ఇస్తున్నాం కదా. అలా ఇస్తూ ఉండగా అందులోకి మనకి బ్యాడ్ వచ్చేసింది. వస్తుందిగా బ్యాడ్ అనేది 2012లో వచ్చేసింది కదా పత్రిక మీద. ఇక అందరు సైడ్ అయిపోయారు రెడ్డి. అప్పుడు నేనేం చేశాను, ఇక లాభం లేదు, ఆయన చెప్పింది మా 2 హింసాచుడు హంసా పకడం అదొకటి శాకాహారం అమృతాహారం అని చెప్పేశాడు. అందరికీ అవసరం 2. అందుకని నేను దాన్ని డిజైన్ చేశానంటే నాకు వెంకటేశ్వర అందరం ఉండేది, అప్పుడు కాసు అందరం ఉండేది. నాకు కూర్చుంటే వచ్చింది, నేను ఎందుకు దగ్గర జనాలకు ఇది చేయాలని చెప్పి అంటే అప్పటికప్పుడు నేను తీసేసి ఇచ్చేయాలి. అమ్మేసేసి ఎమ్మటే 10,000 పాంప్లెట్లు ఇచ్చాను శాకాహారం మీద. ఇప్పుడు డిజైన్ చేసిన పాంప్లెట్ అదే నేను చేసిందే విజయవాడ ఫస్ట్ శాకాహార ర్యాలీ. ఆ డిజైన్ చేసి ఒక పక్క యోగులు, ఒక పక్క ఫ్రూట్స్ పెట్టి అదే డిజైన్ అందరూ వాడుకుంటున్నారు. అదే ఇంకంతకంటే లేదు కదా మనకి 2 ఇచ్చింది పత్రికలు. ఖడ్గాలు ఇచ్చారు, 2 ఖడ్గాలు ఇచ్చారు మనకి. అలాగా నేను ప్రచారం, ఇంకా ధ్యాన ప్రచారం, ఇక ఊళ్ళో విజయవాడ అంతా దగ్గర 5 లక్షల పాంప్లెట్లు ప్రతి సండే 9 to 11. షెడ్యూల్ అంటే షెడ్యూల్, మనంతా డిసిప్లిన్. ఎవరు వచ్చారు రాపోయారో నేను పాంప్లెట్లు తయారు చేయించేసి, మన ప్లే కార్డ్స్ తయారు చేయించేసి 2 మైకులు కొని, హ్యాండ్ మైకులు నడుస్తా ప్రతి సందు గొందు తిరుగుతాం కదా. అలా విజయవాడ ప్రతి రోడ్డు డోర్ టు డోర్ మొత్తం ఒక 5 సంవత్సరాలు చేస్తూ ఉండగా ఇక మా అబ్బాయి వచ్చి డాడీ మన అపార్ట్మెంట్ కట్టేద్దాం అన్నాడు. అమ్మో ఇదేదో దేవుడిలాగా ఉంది మనకి, ఇదేదో మన ఎప్పుడైనా దుకాణం కట్టే ఉంటాడు, ఇది లాభం లేదని చెప్పేసి నాకు కూర్చుంటే అరే నీకు బంగారం ప్రాంగణం ఉంది అక్కడ వెళ్ళిపో అని చెప్పేసి నాకు అనిపించింది. టక్మట్ వచ్చేసి నేను రిజైన్ చేసేసి ఇక ఈ ప్రాంగణాన్ని క్రియేట్ చేశాను. కార్తీక పౌర్ణమి రోజునే మనకు స్లాబ్ పడింది, శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరం. విజయం కూడా వచ్చింది, మన వాళ్ళందరూ వచ్చిన అందరికీ విజయం కూడా వచ్చింది అన్నమాట. ఈ యొక్క శక్తి మహాముని తపస్సు చేసిన ప్రాంగణం ఇది. సో అందుకని ఇక్కడికి వచ్చారు దర్శనం అని చెప్పేసి ఈ పేరు కూడా అదే పెట్టిందని చెప్పేసి వచ్చి గ్రీన్ లెటర్స్తో వచ్చేసింది ఇక్కడికి. సో అందుకని అదే కన్ఫర్మ్ చేశాను. అదే కన్ఫర్మ్ చేసి మన ప్రయాణం అంతా ఇలా చేశాను. నేను అక్కడి నుంచి నిదానంగా ఇక్కడ ప్రపోజల్ పెట్టి 2010లో శంకుస్థాపన ప్రేమనాథ్ గారు చేయించారు. ఇక్కడ ఇంతవరకు అలా ప్రేమనాథ్ గారు అంటే సార్ రేపు వార్షికోత్సవానికి రేపు నవంబర్ 24న అమరావతి ధ్యాన మహాచక్రం 1 అని పెట్టాను. ఒక 5,000 నుంచి 10,000 మంది ఎస్టిమేషన్తో మనం బాగా భారీగా చేయాలి. లేదు మన కర్తాలు ఎలా చేస్తున్నామో అలా ప్రాణాలు ఒక్కరోజు ముందు ట్రై చేద్దాం. మనం చేసిన తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం వెళదామనే ప్రపోజల్తో ఆలోచనతో సుబ్బారావు గారు అప్పుడే వచ్చారు మన దగ్గరికి. సుబ్బారావు కూడా గత 10 సంవత్సరాల క్రితం కూడా ఆ బిల్డింగ్ వేయగానే వచ్చారు. తణుకు నుంచి వచ్చి కూరగాయలు అన్నీ వేసుకొని 10 మందిని వేసుకొచ్చారు సుబ్బారావు గారు. అప్పుడే వచ్చి ఆయన చక్కగా 10 రోజులు ఉన్నారు, ధ్యానం చేసుకున్నారు. ఆయన ఆ రోజే కూర్చున్నారు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 hours కదలకుండా అలాగే కూర్చున్నారు. అప్పుడు దిమ్మలో ఏం కట్టలేదు, అప్పుడు స్టూల్స్ ఉండేవి, మా బలలు ఉండేవి. ఆ బల మీద అలా కూర్చున్నారు. కూర్చుంటాం ఆయన కూర్చున్నారు. ఈ పేరు నేను మర్చిపోయాను. నా పనిలో ఇక ఆయన మర్చిపోతాగా, ఇక నేను ఎక్స్టెండ్ దీంతో చేసుకుంటూ ఉంటే నేను అక్కడ రామపాడులో ఒక దాత నాకు ఆయన తీసుకొచ్చారు. సార్ నేను ఇక్కడ పిరమిడ్ కట్టుకుని ఆశ్రమం వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు నువ్వు ఎంతో అద్భుతంగా ఉంది రాజు గారు, నేను ఎకరం పొలం ఇస్తాను. ఆయన మెడ్రాస్ రియల్ ఎస్టేట్ ఆయన ఎకరం పొలం ఇచ్చాడు అక్కడ కంచించట దగ్గర ఒక దేవస్థానం, మంచి శివాలయం ఉంది, దాని పక్కనే ఉంది. అది ఆయనే మెడ్రాస్లో అమ్మేసి ఫ్లాట్లు అమ్మేసి నాకు ఇన్స్టాల్మెంట్కి ఇస్తే నేను మా ఫ్రెండ్ హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన దగ్గర సీటీ వేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నిదానంగా దాన్ని స్టార్ట్ చేశాను. ఇది అకామిడేషన్ కోసం షెడ్ వేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. అలా చేసి నిదానంగా పిల్లర్స్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ వరకు అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ వచ్చేప్పటికల్లా ఇంకో వైసీఎస్ ఆయన మాకు ప్యారడైజ్ హోటల్ ఆయన ఇచ్చారు. అలాగే ఇంకా 2 ఇచ్చారు, ఇంకోటి వేసేది పనులు కొని అయిపోతుంది, నేను ఐరన్ సిమెంట్ పంపిస్తాను అదే అన్న. అది అలా ప్రపోజల్ ఇచ్చి అలా కంటిన్యూ అయిపోయి అది 15 స్లాబ్ అయిపోయింది. ఇంకా దీనికి ఫినిషింగ్ వర్క్ ఎన్ని ఉన్నాయి అన్నీ చేసేస్తే
మనకు 100 మంది వరకు అకామిడేట్ చేద్దామని నా ఎయిమ్, నా గోల్ అది. ఎందుకంటే మనకు వయసు పైపోతుంది కదా, మన వారంటీ గ్యారంటీ లేదు, జీవితం గురించి తెలుస్తున్నాం కదా. అందుకని నేను 5 సంవత్సరాల ముందే రిజైన్ చేశాను. రిజైన్ చేసేసి నేను హ్యాపీగా మన వానప్రస్థాచనలాగా ఉన్నట్టు ఉంటుంది. మనం ఉంటూ ఇంకో 10 మందికి అకామిడేట్ చేసినట్టు అవుతుంది. మన ప్రాంగణం ఇది. దీన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఇంకా ఎవరు రేపు మా అబ్బాయి ఇచ్చినా కూడా ఏమి టచ్ చేయకూడదు. టచ్ చేస్తే మన పిల్లలకు కూడా షాక్ పట్టాలి, లేకపోతే ఆడు దాంట్లో ఉండేట్టుగా ఉండాలి. మనం చేసే అలా ఉండాలి కదా. ఎందుకంటే ఈ ఒక యోగి నామంలాగా చేయాలి. చక్కగా మౌనంగా ఉండాలి. చూశారు ఇప్పుడు మన వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అందరూ ఉన్నారు, ఇంకా ప్రాపంచిక వాసనలు వదలలేకపోతున్నారు. సో మనకు అలాంటి వాళ్ళు అవసరంలా. మనం ప్యూర్గా ఈ విశ్వానికి ఇప్పుడు యోగులు ఎలా అయితే ధ్యానం చేశారో, హిమాలయాల్లో ధ్యానం చేశారో, ఇలా ప్రాపంచికంలో ఉండి మనం ఆ ఎనర్జీని క్రియేట్ చేయాలి. వీఆర్ ద క్రియేటర్ అని చెప్పారు కదా పత్రిక. మరి దాన్ని మనం ఆచరణలో పెట్టాలంటే మనం ఇలా ప్రాపంచికంలో ఉంటూనే ఒక పక్క ఉండి మన ఎనర్జీని అలా పంపించాలి. ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వస్తుంది అనేది నాకు తెలిసిన జ్ఞానం అది. అందుకని నేను ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నాను. ఒకప్పుడు ఏముండేది కదా, ₹1,00,000 కొనాలి, మరి ఇవాళ 10 లక్షలు అయింది. మరి ఎందుకంటే ఏం కావాలి మనకి? సో ముందు ఊరంతా బాగుపడింది. ఇదంతా ఒకప్పుడు ఏముండేది, పల్లెటూరు ఉండేది. అలాంటిది వాళ్ళు మనం రాబట్టి మన యోగులు వస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూశారు. అయినా సరే వాళ్ళు రాటాకి మనస్కరించట్లేదు ఊళ్ళో వాళ్ళు అంతా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు మీరు బెంగళూరు నుంచి వచ్చారు, ఏంటి తిరుపతి నుంచి, కాళహస్తి నుంచి, అందరి నుంచి వస్తున్నారు, నెల్లూరు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అది చూసి ప్రెసిడెంట్ గారిని ముందుగానే మనం టచ్లో ఉంటాం కదా అందరితో, ఆయన చూసి నేను రోడ్డు వేస్తాను రాజుగారు అని సంవత్సరం అయింది ఊరుకున్నాను. మా హరిప్రసాద్ గారు అందరికి వచ్చి ఆయన మాకు మంచి ఆఫర్ వస్తే ఆయనకి సైటు గవర్నమెంట్ తీసుకున్న డబ్బులు వస్తే ఆయన ఒక 5 లక్షలు రాజుగారు ఇదిగో నేను ముందు నాకు ఎందుకో ఏదో చేయాలనిపిస్తుంది ఇక్కడ, ఈ 5 లక్షలు తీసుకోవాలి, నాకు వద్దు బాబు వాళ్ళ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం వాళ్ళ అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి 5 లక్షలు ఆయన చేతులు పెట్టారు. 10 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు ఇచ్చారు. అందుకంటే మామూలుగా జాగ్రత్త, వర్షాకాలం వర్షం పడితే జాగ్రత్త చాలా ఇబ్బంది పడేవాడు. అలా మనకు సిమెంట్ రోడ్డు అయింది. అయితే మన ఏఈలు, ఎస్టీలు, ఏఈలు నూరిపేట నుంచి వాళ్ళు వచ్చారు. మనం ఎంప్లాయీ కదా, కొంచెం వాళ్ళు ఆ ఫేవర్గా ఏం చేశారు, లేదా నూజిడు పక్కనే ఉన్నా మేము ఇంతటి చూడలేదు ఎప్పుడు, తప్పకుండా మీకు ఏం కావాలని చెప్పండి, మాకు కరెంటు పోతుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, మీకు 24 hours కరెంట్ ఇప్పిస్తాం, మీరు ఏం తెలిసి అడగండి అని చెప్పేసి అప్పుడు ఇష్యూ చేసి 20 పోల్స్ శాంక్షన్ చేసి పోల్స్ వేసారు. మొన్న వేసారు, మనకు 24 hours కరెంట్ వచ్చారు. ఆ కరెంట్ ప్రాబ్లం కూడా లేదు. మనం చేసినంత హ్యాపీ కూర్చొని విశ్వ కళ్యాణంలో భాగంగా మనం ఒక యోగులుగా తయారయ్యి మనం యోగులుగా తయారు చేయటం మన డ్యూటీ. 2030 నాటికల్లా మనం ఆ స్థాయికి వెళ్తే మనం ఆనందంగా ఉంటాం, మన పక్క వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మన పనేదే కదా. కానీ ప్రపంచం ఎలా ఉంటుందంటే నేను ఒక్కడి ఉంటే కాదు, ఎవడెక్కడిపోయినా అనుకుంటారు. మనం అందగాలి, మనం అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉంటాం కదా. అందరూ బాగుండాలని కోరుకుంటేనే మనం ఉంటాం, మనం ఉండాలని పని లేదు దాంట్లో. సో మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ హ్యాపీగా ఉంటారు. అది నా సంకల్పం. నా దీన్ని ఒక యోగిధామం, మౌన ప్రాంగణం. డిసిప్లిన్గా ఉండాలి, చక్కగా ఎవరి పనులు చేసుకుంటూ చక్కగా సేవ చేసుకుంటూ సేవా సాధన తపస్సులు అని పెట్టేసి సేవా సాధన అనే కాన్సెప్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. అది నా ప్రోగ్రాము. నేను ఉన్నంతకాలం ఇచ్చి ఇంకా అకామిడేట్ చేసుకుంటూ నిదానంగా ఇంతవరకు డైనింగ్ హాల్ అనేది లోపల అయితే కన్ఫ్యూజన్ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి డైనింగ్ హాల్ వేస్తున్నాను. ఏదైతే మన లోపల డిస్టర్బెన్స్ ఉండదు, మౌనం ఉంటారు. బయటకు వచ్చి హ్యాపీగా మనం ఏ చెట్టు కింద మాట్లాడచ్చు, చేసుకోవచ్చు. ఎంత వచ్చినా ఎంతో కొంత పిల్లలతో మాట్లాడాలని ఉంటుంది కదా మనకి. ఇప్పుడే మాట్లాడుకోవచ్చు, కాముగా ఎంతవరకు మాట్లాడాలి ఒక టైం పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటాం. దాని మీద ఉండదు ఇక. అంతేకాని రోజు ఫోన్ జేబులో పెట్టుకొని వెళ్ళటం అదే పనిగా ఉండకూడదు. ఇక్కడికి వచ్చాను గంట కేటాయిద్దాం, మన ప్రపంచానికి కూడా 1 గంట కేటాయిద్దాం. మన ప్రపంచంలో ఉన్నాం కదా. సో మనం 1 గంట కేటాయిస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. అది మేడం నా ప్రోగ్రెస్, నా ప్రోగ్రామ్ ఇది. అలా హ్యాపీగా జర్నీ చేస్తున్నా. వచ్చిన అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మౌనంగా సాధన చేసుకోవాలి. అది మా ఏమది మేడం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేకుండా పక్కన పెడితే 2022లో ఆయనతో బహుశా మా మౌన్సం ఉన్నారు కదా, ఈ 2వ మౌన్సం అవుతారు గట్టి తప్పడం పట్టండి. మాట్లాడకుండా అందరితో వదిలించుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇది టేజు, అలాగే వంటగది. మొత్తం ఒక 500 మంది భోంచేసి సారు సంకల్పంతో అంతే వంటగది అనమాట.
ఎక్కువ మాట్లాడకుండా మరీ ఇబ్బందిగా కాకుండా ఇప్పుడు సూపర్ ఇంకేయమనుకోండి సుబ్బారావు గారి దగ్గరికి వస్తే ఆ లోపల కలుసుకుంటే చాలు అక్కడ అయిపోతుంది ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. సో అలాగే మనందరం కూడా మనం అయ్యామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆరా పెరగాలి మేడం. పత్రి గారు 80 కిలోమీటర్లు ఆరా పెంచుకున్నారు ఆయన పత్రి గారు 80 కిలోమీటర్లు ఉంటే మనకు ఆరా మనకు వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చేస్తుంది మనకి. అది అంత శక్తివంతంగా మనం తయారవ్వాలంటే ఒక మౌనమే శరణ్యం. ఎందుకంటే నాకు ఒక 10 సంవత్సరాలు జ్ఞానం పొందిన తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది, ఎందుకంటే ఉత్తమోత్తమైంది లేదని. అన్నిటికంటే మౌనమే పరమౌషధం అన్నమాట. ఎందుకంటే మాట్లాడాలని పని లేదు, చెప్పాలని పని లేదు. భగవంతుడు ఇచ్చిన దాంట్లో నాకు 50 కలిసి వస్తుంది మేడం. మరి 30 సంవత్సరాలు కష్టపడితే కష్టమే, మనం అలా ఎంజాయ్ ఉద్యోగం చేసినట్టే లేదు. కానీ అప్పుడు కష్టపడలేదు, ఇప్పుడు కష్టపడుతున్నాం. ఇప్పుడు కష్టపడాల్సిందే కదా. సో కష్టపడుతూ రోజు 3 గంటలు భగవద్గీత వింటూ, రోజు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం భగవద్గీత వింటూ కాలక్షేపం చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అది నా లైఫ్. ఎప్పుడైతే అనేది పని ఉంటే విజయవాడ వెళ్తాను, వచ్చేసి సాయంత్రం కాలం వచ్చేస్తాను. నాకు విజయవాడలో అపార్ట్మెంట్ ఉంది, ఉంటా అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అయినా ఉన్నాం మనం ఇక్కడికి వచ్చాను. ప్రకృతి ఇచ్చిన వరంగా మేడం మనం ఇప్పుడు కూడా ఈ 60 సంవత్సరాల క్రితం కూడా మనం ఇంకా ఆ ప్రాపంచికంలో కొట్టేచ్చంట. మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే పత్రికలు ఇచ్చిన వరం మనకి జ్ఞానం అనేది. దీన్ని మనం ఎంత ఉపయోగించుకోగలిగితే అంత అద్భుతమైన మనం జీవితాన్ని గడపచ్చు అనేది నిర్ణయించుకున్నాను. అందుకని ఇలా చేస్తున్నాను. ఓకే మేడం. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మలాట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరులని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని, అన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయా 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 వేదం తెలుసు, తైల ఉన్నదాగే దీపమని వేదాంతం తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉండదెవ్వడీడ లేడని తెలుసు, తెలిసి ఇది నీటి మూటని, తెలుసులే గాలి మేడని, తెలుసు ఈ బుడగటప్పని పగిలిపోతదని, తెలిసి ఉట్టిపై ఉన్నదంత ఉష్కాకి అని, అన్నీ తెలిసి అడుసులో పడి దుర్లుతుంటావు దేనికని మాయా మాయా మాయా. తేలిపోయింది తెలిసిపోయింది, తేలిపోయింది తెలిసిపోయింది, తెలియనిదేనో ఉందని మనస్సా. ఓ తెలుసని ఎందరో చెబుతున్నది, ఉందో లేదో తేలని హంస. కళ్ళు 2 మూసేయాలంట, 3వ కంటిని తెరవాలంట, నిన్ను మన్ను మిట్ట పల్లెం ఒక్కటిగా కనిపించాలంట, ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎదగాలంట, ఆ ఎరుక వచ్చి రాగానే ఆ
ఎరుక వచ్చి రాగానే ఆ ఎరుక వచ్చి రాగానే మాయం అయిపోతుందట మాయా 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 మాయా